వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈరోజు రెసిపీ పాప్కార్న్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 3 రకాల పాప్కార్న్ని ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడి అయ్యాక మొక్కజొన్న గింజలు వేసుకోవాలి. గింజలను 2 నిమిషాలు వేయించుకోవాలి. పాప్కార్న్ చేయడం చాలా ఈజీ అండి. ఈ గింజలు మార్కెట్లో దొరుకుతాయి మనకు. ఇలా మొక్కజొన్న గింజలను 2 నిమిషాలు బాగా వేయించాక కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి. ఓ 2 సెకండ్ల పాటు కలిపి పాపు అయ్యేటప్పుడు, అంటే మొక్కజొన్న గింజలు చిన్నగా పాపు అవుతాయి, అప్పుడు మనం మూతను పెట్టాలి. గ్యాస్ కట్ లేకుండా పెట్టాలండి, ఒట్టి మూత మాత్రమే పెట్టాలి. కుక్కర్కి వెయిట్ వాల్ కూడా పెట్టకూడదు. ఆఫ్ అవుతున్న సౌండ్ పూర్తిగా ఆగిపోయాక మాత్రమే మూత తీయాలి. చూడండి, ఇలా ఇప్పుడు పాప్కార్న్ రెడీ అయిపోయాయి. ఇది రెగ్యులర్ పాప్కార్న్ తయారు చేసే విధానము. ఇప్పుడు మనం బటర్ పాప్కార్న్ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాము. బటర్ పాప్కార్న్ తయారు చేయడానికి మనము బటర్ని వాడుతాము. మామూలు పాప్కార్న్లో మనం నూనె వాడాము, ఇక్కడ బటర్ వాడుకుంటాం, అంతే అండి డిఫరెన్స్. తర్వాత కొద్దిగా ఉప్పు మాత్రమే వేసుకుంటాం, పసుపు వేయం ఇందులో. ఇలా బటర్ అంతా కరిగిపోయాక గింజలు వేసుకుని 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుని 2 నిమిషాలు వేయించి మూత పెట్టేసుకోవాలి. గింజలన్నీ పాప్ అయ్యాక మూత తీసి చూస్తే కార్న్స్ రెడీగా ఉంటుంది. అంతేనండి, బటర్ పాప్కార్న్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము మసాలా పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మసాలా పాప్కార్న్కు ఫస్ట్ ఒక కడాయిలో కొద్దిగా బటర్ వేసుకొని దాన్ని కరిగించుకోవాలి. ఇలా బటర్ అంతా కరిగిపోయాక ఇందులో కొద్దిగా కారం పొడి, ఉప్పు, చాట్ మసాలా, మిరియాల పొడి వేసి మనం నార్మల్ పాప్కార్న్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మసాలా పాప్కార్న్ రెడీ అయిపోయింది. Thanks for watching.